హలో గైస్, నేను మీ పక్కింటమ్మాయి. నిన్న వీడియోలో మీకు చెప్పినట్టుగా ఈరోజు రామలింగేశ్వర స్వామి టెంపుల్కి తీసుకెళ్లాలా మిమ్మల్ని. వచ్చేసేయండి. ఇక్కడ ఉన్న శివలింగాన్ని శ్రీరాముడు రావణ సంహారం తర్వాత ప్రతిష్ఠించి పూజలు చేసింది కాబట్టి రామలింగేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది. ఇక్కడ శివాలయంతో పాటు పక్కనే గణపతి దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయం చుట్టూ 3 ద్వారాలు ఉంటాయి. అలాగే 4 నందీశ్వరుల విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ విగ్రహాలన్నీ కూడా రాతితో చెక్కబడినవి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో జాతర జరుగుతుంది మార్చ్ టైంలో అని చెప్పాను కదా, అదే టైంలో శివాలయంలో ఉన్న శివుడిని కూడా రథంలో ఊరేగిస్తారు. ఇది చాలా పురాతన దేవాలయం. మీరు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కటి కూడా చాలా పాతకాలంలో రాయిలతోనే కట్టినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ రోజుల్లో ముస్లిం రాజులు పాలించేటప్పుడు చాలా దేవాలయాలు ధ్వంసం చేశారని మీకు తెలుసు కదా. అలా ధ్వంసం చేసిన ఆలయాలలో ఇది కూడా ఒకటి. అందుకే చాలా వరకు విగ్రహాలు మనం ఇక్కడ చూసినప్పుడు కొంచెం విరిగిపోయి ఉంటాయి. ఇలాంటి పురాతనమైన దేవాలయాలను విజిట్ చేసినప్పుడు ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు హిస్టరీని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నందుకు అండ్ మనం తెలుసుకుంటున్నందుకు. ఇలాంటి టెంపుల్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో టెంపుల్తో కలుసుకుందాం.